గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన యుఫోరియా మూవీ ఏప్రిల్ 2 నుండి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవ్వబోతోంది. ఈ చిత్రానికి గుణశేఖర్ బెస్ట్ స్టోరీ రైటర్ గా తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. దీంతో రీసెంట్ గా మేకర్స్ ప్రీ స్ట్రీమింగ్ పేరుతో ప్రమోషన్ మీట్ నిర్వహించారు. ఆ రోజు నుంచి వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ. ఆ రోజునే నేను ఖాయం చేసిన వర్డ్ ఏంటంటే మోడర్న్ బాపు అంటాను ఆయన. అంటే సినిమాకి, మన తెలుగు సినిమాకి కొన్ని ఈస్థెటిక్ వాల్యూస్, కొన్ని సృజనాత్మకమైనటువంటి అందాలను అద్దినటువంటి దర్శకుల్లో బాపు గారికి ఉన్న స్థానం ఏంటో తెలుసు. దానికి ఇంకొంచెం మోడర్నైజ్ చేసి సినిమాని చాలా రసరమ్యంగా తీర్చిదిద్దటం అనేటువంటిది గుణశేఖర్ గారి దగ్గర చూశాను. ఆ తర్వాత అలాంటి ఒక ఈస్థెటిక్ వాల్యూస్తో ఉన్నటువంటి సినిమాలు తీశారు. అలాగే చూడాలని ఉంది లాంటి కమర్షియల్ సినిమాలు, ఒకే ఒకళ్ళంటే అద్భుతమైన కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తీశారు ఆయన. అలాంటి ఒక దర్శకుడు చాలా కాలం, కొద్ది రోజులు గ్యాప్ తర్వాత ఒక సామాజిక కథాంశంతో ఈ రోజున యూత్ ఏ విధంగా డ్రగ్స్కి కానీ వీటికి కానీ బానిసలైపోయి ఏ విధంగా తమను తాను కోల్పోతున్నారు. అకేషన్స్ ఇలాంటి ఈవెంట్స్ ఏంటంటే జర్నలిస్టులకి కొంచెం గర్వం తాలూకు డిగ్రీని పెంచే ఈవెంట్స్. ఇలాంటి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే, ఎందుకంటే ఈ సిల్లీ కామెడీ కథలు, గల్లీ రౌడీ కథలు, ఫార్మేటు కంప్లీట్గా రొటీన్ ఫ్యామిలీ డ్రామా రొట్టలు, ఇలాంటి సినిమాల మధ్య ఇంకో పక్కన గ్రాఫిక్స్ వందల వేల కోట్లతో నెంబర్ గేమ్స్ ఆడి నడుములు విరక్కొట్టుకుని బొక్క బోర్లా పడిపోయి మళ్ళీ కూడా ఏమాత్రం భేషజం లేకుండా మళ్ళీ అలాంటి సినిమాల కోసం తయారైపోతున్న విపత్కర పరిస్థితుల్లో ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొట్టుమిట్టాడుతున్న టైంలో ఇలాంటి సినిమాని తీయడానికి ఒక డైరెక్టర్గా నిర్మాతగా కూడా ఉండి సినిమా తీయడానికి చాలా గట్స్ కావాలి. ఆయన కనిపించినంత సులభమైన, సులువైన, సజావైన మనిషి కాదు, డైరెక్టర్ కాదు గుణశేఖర్ గారు. ఎంత ప్రౌడ్గా అనిపిస్తుందో నాకు కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇలాంటి ఒక ఫిల్మ్తో అసోసియేట్ అవ్వడము, ఇలాంటి ఒక ఫిల్మ్తో డెబ్యూ చేయడం అంతే ప్రౌడ్గా అనిపిస్తుంది. అందరికీ గర్వంగా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేను యుఫోరియాలో పనిచేసినాను అని. అందరికీ సినిమా చాలా ప్రౌడ్గా రికమెండ్ చేస్తున్నాను నేను చూడమని. అందుకు అందరి ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు స్టోరీస్ వినే ప్రాసెస్లో, నేను డిసైడ్ చేసుకునే ప్రాసెస్లో నాకు ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యాయంటే అన్నిటికంటే ముందు నాకు గుణశేఖర్ గారు, ఇంకా మన ప్రొడ్యూసర్స్ రాగిణి గారు, నీలిమా గారు అండ్ యుక్త గారు ఇచ్చిన అవకాశం వల్లనే. అందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన నాకు ఫస్ట్ ఛాన్స్ వల్లే నాకు ఇప్పుడు ముందు ఏదున్నా కూడా. అందుకు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు మనం మామూలుగా ఈవినింగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇంటికి వచ్చినాక, లేకపోతే స్టూడెంట్స్ ఇంటికి వచ్చినాక అందరూ కలిసి ఒక ఫిల్మ్ పెట్టుకుందాం టీవీలో అనే కల్చర్ ఎక్కువ ఉంది ఈ మధ్య. అందుకే ఓటీటీస్ ఆర్ డూయింగ్ సో వెల్. I think it's brilliantly showcased in this film. ఈ సినిమాకి వచ్చిన అప్రిసియేషన్, ఐ థింక్ విత్ గద్దర్ అవార్డ్స్ బెస్ట్ స్టోరీ రావటం ఈ సినిమాకి, ఇట్స్ రియలీ అమేజింగ్ ఫర్ అస్. అండ్ భూమిక గారు, ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ భూమిక గారి గురించి చెప్పాలి. ఆవిడకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ వచ్చింది గద్దర్ అవార్డ్స్లో. ట్రూలీ బిఫిటింగ్, బికాస్ అంత ఐ థింక్ షీఈస్ గివెన్ ఇట్ హర్ ఆల్. ఇంకా వాట్ ఎవర్ వాజ్ దేర్ in terms of acting, she's done her best, and I think people also appreciated that thoroughly and enjoyed that performance. And ippudu as it streams, I think she'll get more love, more appreciation from everyone. So thank you to the government of Telangana also for the awards that they've given us. And again I have to mention Dhurandhar here. క్షణం మా పెళ్ళి ఒక జస్ట్ 3 months అయింది అప్పటికి మా పెళ్ళి. ఆ రోజు నుంచి ప్రభు సార్ నాకు బ్రదర్ లాంటి వాళ్ళు. సో ప్రతిరోజు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా, నేను చాలా చిన్నదాన్ని పెళ్ళయి వచ్చి, ఆయనతో పాటు వీళ్ళ డిస్కషన్స్ అయ్యి అప్పుడు కొత్త నాకు, ఆయన చాలా చక్కగా హ్యాండ్ ఓవర్ చేసుకొని సొగసు చూడతారు ముందుకు నడిపించారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాగేంద్ర కుమార్ గారు, మీ మాటలు వింటూ ఉంటే నిజంగా మీ ఎంత బాగా ప్రతి ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అయ్యారు. నేను థియేటర్స్ గురించి మాట్లాడట్లేదు, ఇప్పుడు ఎలాగో ప్రతి సినిమాకి థియేటర్కి రావటం తగ్గిపోయింది. బట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు, ఇది ఎప్పుడు వస్తుంది మనకి, దాని లింక్ పంపిస్తారా, ఎందులో ఉంది, ఇలా అడుగుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ చేస్తాం. దానికి ఎగ్జాంపులే యూఫోరియా. It is the boldest film that you will see in the last 5 years that I personally can assure you all. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో
పిల్లల పేరెంట్స్కి అన్ని మాటల్లో చెప్పలేకపోవచ్చు, పేరెంట్స్ అన్ని మాటల్లో పిల్లలకు చెప్పలేకపోవచ్చు. బట్ వాళ్ళందరూ కలిసి సైలెన్స్లో మాట్లాడుకోవాలంటే కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి. ఆ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు ఒకరి భావాలు ఒకరికి అర్థమవుతూ ఉంటాయి. అలాంటి ఒక సినిమా యూఫోరియా. సో నాకు ఇప్పటికీ ఒక లంప్ ఒక నా అంటే అలా ఉండిపోయింది సార్ నాకు లంప్ అనేది ఒక థ్రోట్లో చూసినప్పుడు. సెకండ్ హాఫ్లో భూమిక గారి సీక్వెన్స్ ఏదైతే ఉందో ట్రెమర్స్ వచ్చాయి. బికాజ్ అలాంటి ఇన్సిడెంట్స్ రియల్గా జరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఊహించుకొని కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో లాట్స్ టు టాక్ బట్ కీపింగ్ ఇట్ షార్ట్, గుణశేఖర్ గారిని ఇక్కడ అందరూ భారీ దర్శకులు అనుకుంటున్నారు. నాకున్న చిన్న అండర్స్టాండింగ్లో హీఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ డైరెక్టర్ ఎవర్. పనిచేయడం అంటేనే చాలా ప్రెస్టేజ్, ఎంటర్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. సో వాళ్ళ టెస్ట్లు కానీ వాళ్ళ ఇది కానీ చాలా కఠినంగా ఉంటాయి. అంటే ఇటు సాహిత్యం కానీ అన్నిటి మీద స్టాండర్డ్ ఉండాలి వాళ్ళకి. సో అలాంటిది ఆ బ్యానర్లో జాయిన్ అయ్యాను అనగానే చాలామంది హోప్స్ పెట్టుకున్నారు నన్ను, వీడికైతే ఒక ఫ్యూచరు ఉందనే ఇది. సో అలాగా చైర్మన్ గారు రామోజీరావు గారిని స్వయంగా ఆయనతో పాటు కథా చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా నాకు దక్కడం నిజంగా నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆయన కారుదిద్దును కాపురం అనే సినిమాకి విన్సెంట్ మాస్టర్, జీవి నసరాజు గారు వాళ్ళ దగ్గర వర్క్ చేశాను నేను. సో అప్పటి నుంచే ఆయన అంటే నాకు చాలా ఇన్స్పిరేషను, రామోజీరావు గారు అంటే. సో ఆయన కూడా ఈ కుర్రాడని చెప్పి ఏదో అసిస్టెంట్ డైరెక్టరు అందరిలో అక్కడెక్కడో దూరంగా నిలబడ్డాడని అనకుండా వదిలేయకుండా నా ఒపీనియన్ కూడా అడిగేవారు ఆయన. నీకెలా ఉంది అంటే డివి నసరాజు గారు లాంటి వ్యక్తి చెప్పిన సీన్ని నీ ఒపీనియన్ ఏంటి బాబు అని చెప్పి నన్ను ముందుకు పిలిచి అడిగేవారు రామోజీరావు గారు. సో అలాంటి గొప్ప వ్యక్తి అయినా. సో అలాంటి సంస్థలో పనిచేసిన తర్వాత నాకు నిజంగా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేసరికి క్రాంతి కుమార్ గారని, రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాళ్ళందరి దగ్గర పనిచేసే అవకాశం నాకు ముందు లీడ్ ఇచ్చింది ఉషా కిరణ్ సంస్థ అనమాట.